పూరా లోకల్. సో ఇక్కడ కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు. ఈ యొక్క బతుకమ్మ పండుగలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చీరలకు సంబంధించి ఎలా ఉంది, అందుతున్నాయా లేదా, ఎలా ఫీల్ అవుతున్నారని వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బతుకమ్మ చీరలు అందుతున్నాయా మీకు? ఇంకా మాకు అందలే నాన్న. డోకరా డోకరా అంటారు. డోకరా లేని వాళ్ళు కూడా మాకు ఇయ్యలేదంటే అందరికి ఇస్తారని చెప్తున్నాం మేము. అప్పుడు కూడా కేసీఆర్ అందరికి ఇచ్చిండు, ఇప్పుడు కూడా అందరికి ఇస్తుంది. ఇస్తారు అనుకుంటున్నాం. ఉన్నాం నాన్న. డోకలు ఉన్నా కానీ డోకలు లేని వాళ్ళు ఏమడుగుతుండ్రు, మాకు ఇయ్యరా, మీకే ఇస్తారా, మేము కూడా ఓటేస్తాం కదా అని అడుగుతుంది. అట్లా మరి మీకు అంటే డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తే లేని వాళ్ళు ఏమైపోవాలంటే అందరికి ఇస్తారని చెప్తున్నాం. ఇస్తారా అని అంటుండ్రు నాన్న. తెలవడే తెలియదు మనకి ఇచ్చేదాకా. మీకేమైనా తీసుకున్నారా పేర్లు అవి? ఎప్పుడు ఇస్తామని తీసుకోలే నాన్న. ఇంకేం కాలేదు. ఇంకా ఏం లేదు. ఇంకా ఇస్తారట. ఇంక ఇవ్వలే. ఇస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు 15 రోజుల ముందే ఇచ్చేసేవారు బతుకమ్మకి. ఇప్పుడు ఇంకా అందలే నాన్న. ఏమో ఇస్తారేమో, వీళ్ళది ఎట్లున్నదో తెలియదు కదా. అందరూ అంతా మన వాళ్ళే, మనమే. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బియ్యం వచ్చినాయి. లేని వాళ్ళకైతే బాగానే ఉంది నాన్న. ఉన్న వాళ్ళకైతే చెప్పలేము మనం. లేని వాళ్ళకైతే బాగానే. సో బతుకమ్మ చీరలు అందుతున్నాయమ్మా మీకు? ఇంకా రాలేదు కదా, వస్తాయి. ఇస్తాడు, పంచుతాడు, అందరికి వస్తాడు. గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు, మామూలు అందరు లేడీస్కి ఇస్తాడు. ఇప్పుడు అన్ని ప్రభుత్వం ఎట్లా పెట్టిందో అట్లా పెడతాడు అన్ని రేవంత్ అన్న. కాకపోతే టైం పడుతుంది. మాకేం లేకుండా చేసిండు మన ప్రజలకు అందరికి. ఇప్పుడు చేయాలంటే టైం పడుతుంది, కొంచెం నిలుపు ఉండాలి. మనము బియ్యం ఒకటి ఉంటే సరిపోదు, అన్నం వండుకొని తినాలి కదా. ఆకలింది అంటే బియ్యంతో తినం కదా, వండుకొని తినే వరకు టైం పడుతుంది. మనకు కూడా అదే టైంకి వెయిట్ చేయాలంతే. సో ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాం. మరి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంది కదా, డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు మాత్రమే 2 చీరలు అందిస్తాము, ఇప్పుడు ఒకటి సంక్రాంతికి ఒకటి అంటున్నారు. మిగతా వాళ్ళకైతే ఏమీ లేదు. అందరికి ఇస్తాడు అన్న మాత్రం. అందరికి ఇస్తారు. ఇది మామూలుగా జనాలు ఏంటంటే పడిరాక, వేరే పార్టీ వాళ్ళు పడిరాక అట్లా అంటున్నారు కానీ అందరికి ఇస్తాడు. అందరం మహిళలే కాబట్టి అందరికి ఇస్తాడు అన్న. ఏది తీసేయడు. ఫ్రీ బస్ అందరికి పెట్టిన మహిళ గ్రూప్లలో ఒకటే పెట్టలేదు కదా, అందరికి పెట్టింది లేడీస్ కార్డుకి. అందుకే లేడీస్ కార్డుకి అందరికీ చేస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అందరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి కూడా చీరలు అందించేవారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఇప్పుడేమో 2 చీరలు ఇస్తాము, ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అంటున్నారు. తర్వాత మెయిన్ గా మెన్షన్ చేశారు డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తామని కూడా. అదే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అన్నాడు కానీ అన్ని చేస్తాడు అన్న, ఏది వదలడు. అన్ని పనులు చేస్తాడు. మాకు టైం పడదు. మొన్ననే కదా వచ్చింది సంవత్సరం. ఇంకా డేట్ ఫిక్స్ పెట్టలేదు. ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. గ్రూప్ లో వాళ్ళకి ఇస్తాడు, మిగతా లేడీస్ కి ఇస్తాడు, ఆడపిల్లలకి ఇస్తాడు. ఇప్పుడు ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే ఫ్రీ స్కూటీలు వంచాడు, ఫ్రీ బస్సు పెట్టాడు, సన్న బియ్యం పెట్టాడు. మంచిగా అందుతున్నాయి, బాగున్నాయి బియ్యం కూడా. సో ఇప్పుడు బతుకమ్మ పండుగలు నడుస్తున్నాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా చీరలు అందాయా? అందలేదమ్మా, అందలే. పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. పోయిన సంవత్సరం అయితే ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఇవ్వలేదు. ఇప్పుడు 2 చీరలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మొన్న ఇచ్చాడు, అందుకని నిన్న ఈ రోజు 3వ బతుకమ్మ నిన్న ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అదే చీర కట్టుకొని ఈవేళ 3వ బతుకమ్మ ఆడాలని చూస్తున్నాం. చెప్పోళ్ళకన్నా ఉండాలి, ఇన్నటోళ్ళకన్నా ఉండాలండి కొద్దిగా. బతుకమ్మ అంటే ఏంటి? మహాలక్ష్మి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. 9 మంది అవతారంతో ఉన్న బతుకమ్మ పూలతో మనం పూజలు చేసుకుంటాం. ఒక్క చీర కాదు కదా, బతుకమ్మ ఎట్లా ఆడేది అనేది బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా ఏది సక్సెస్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు అన్నారు కదా, కాంగ్రెస్ అంటే అందరికీ కాకుండా బతుకమ్మ ఈ చీరలు అనేవి డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు అనమాట. దీనిపైన ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు లేని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓన్లీ డ్వాక్రా మహిళలకు ఇస్తే మిగతా వాళ్ళు సాధారణమైన వాళ్ళు మహిళలు కదా, వాళ్ళు బతుకమ్మ ఆడరా? వాళ్ళకి పండగ ఉంది కదా. ఇది ఎక్కడికి న్యాయం చెప్పు? ఓన్లీ డోక్రా మహిళలకే ఇస్తే అంటే ఎక్కడ పోయినా డోక్రా మహిళల్ని వాడుకుంటున్నారు. అర్థమైందా? 2 చీరలు అంటే ఇప్పటిదాకా ఎక్కడ? నేనున్న డోక్రా మహిళ సమైక్య ప్రెసిడెంట్ నేనే. నా దగ్గర 32 గ్రూపులు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం లేదు. ఇది 3వ రోజు పండగ, తెల్లాడితే 4. ఇంకా నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. పేర్లు తీసుకోవడం ఇస్తామని డేట్స్ ఏమైనా ఇచ్చారా? ఏం లేదు, అవన్నీ ఏం లేవు. నాకే అడుగుతున్నారు, ఏమో డేట్ వస్తే చెప్తే మా సిఓ సార్లు ఇస్తామని చెప్తే నేను చెప్తానని చెప్పాను. అది
సో అంటే అదే ఇప్పుడు అంటున్నారు కాబట్టి అంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏంటంటే బతుకమ్మ వచ్చిందంటే 15 రోజుల ముందే చీరలు అందించేశారు ప్రతి ఒక్కరికి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పోనీ డ్వాక్రా మహిళలకి ఇస్తామంటున్నారు, అది ఇప్పటికీ ఇవ్వలేదు, 3 రోజులు అయిపోయాయి, ఇంక ఎప్పుడు ఇస్తామని అంటున్నారు. ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకైతే డౌట్ అండి. కేసీఆర్ గారు ఏంటంటే నా ఆడపడుచు తెలంగాణ ఆడపడుచులని జిల్లా డిస్టిక్ కి 15 రోజుల ముందే మాకు ఒక దగ్గర సెంటర్ చూసేవాళ్ళు. ఆ రేషన్ కార్డు తీసుకొని ఆధార్ తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే లేడీస్ ఎంతమంది 18 అబ్బో ఉన్న వాళ్ళకి అందరికి ఇంటికి 2, 3, 4, 5, 6 విధంగా సెంటర్లు పెట్టి ఇచ్చాడు. అవి చక్కగా కట్టుకున్నాం మేము. 7వ రోజు బతుకమ్మకు కూడా చక్కగా మేము స్టేడియంలో కూడా ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఏందో, బతుకమ్మ అంటే ఏందో ఒక చిన్న విలేజ్ లేదా చిన్న పండగలు అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. సో వీళ్ళు ఇచ్చే ఇచ్చేసి నాకైతే డౌట్, ఒక ఇస్తారు ఇవ్వరు అనేది కూడా నాకైతే డౌట్. ఇస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగలు నడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి చీరలు ఏమైనా అందాయా? ఎందుకంటే తెలంగాణ సెపరేట్ అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చీరలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి, ఈ సంవత్సరం అందాయా? మా ఏరియాలో ఏంటంటే స్టేడియం దగ్గర పోయి ఆడిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్లు అయినా సరే చీరలు అయినా వస్తాయి. కానీ ఇలా ఇంటింటి దగ్గరకు వచ్చేసి ఎవరు చీరలు ఇవ్వరు. ఇక్కడ ఏ రాజకీయ నాయకులు రాని బస్సీ వాసులు కానీ ఎవరు వచ్చి ఇవ్వరు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదా మీకు? ఈ ఏరియాలో ఎప్పుడు రాలేదమ్మా. జస్ట్ ఆడికి పోయిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్లు ఇస్తారు, చీరలు ఇస్తారు. కానీ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. సో ఇప్పుడు ఏమన్నారంటే డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకి 2 చీరలు ఇస్తాం అన్నారు కదా, మీరు ఉన్నారా? మేము లేమండి, మేము లేము. నాకు లేని వాళ్ళకి కదా, మనకి అంత షాప్ ఉంది కాబట్టి మాకు లేని వాళ్ళ గురించి మేము ప్రిఫరెన్స్ తీసుకోమని చెప్తాం. మా ఏరియాలో వచ్చి అడుగుతారు మీరు జాయిన్ అవుతారంటే నేను వద్దని చెప్తాను. అంటే మరి ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలకి బతుకమ్మ కానుకగా ఈ యొక్క చీరలు అనేవి ఇవ్వాలి అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏమో లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఈ ఇయర్ ఏమో 2 చీరలు ఇస్తాము, అదేమో ఇప్పుడు తర్వాత సంక్రాంతికి ఇస్తాము అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతవరకైతే మనకి ఎవరికి అందలేదు అమ్మ, ఏరియాలో ఎవరికి అందలేదు చీరలు అయితే. ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కదా, 4-5 డేస్, ఈ వీక్ వరకు ఉంది కదా, చూడాలి ఇస్తారో లేరో తెలియదు ఇంకా. కానీ వద్దులే. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు అంటే నార్మల్ గా ఇక్కడ లీడర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈ లోకల్ అందరికి అన్ని అవును, అందుతుంది. ఇప్పుడు మీకు చీరలు అందాలి అంటే జరగాలి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలి, ఇలా అందరికి ఇవ్వండి అని చెప్పాలి. చెప్పాలి. ఎవరైనా వచ్చి పేర్లు తీసుకోవడం కానీ ఏం జరగలేదమ్మా ఇక్కడ. మేము ఇక్కడ ఉండబట్టి 25 years అవుతుంది దగ్గర షాప్ పెట్టి, కానీ అలాంటి ఏం జరగలేదు. ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే కదా, ఎప్పుడు జరగలేదు.